హాయ్ అండి. మనం ఇంతకుముందు బ్యాక్ పార్ట్ చాలా ఈజీ మెథడ్లో నేర్చుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఈజీగా నేర్పిస్తాను. మామూలుగా చెప్పాలంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఈజీగా అయ్యేటట్టుగా చూపిస్తాను చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చాలా స్లోగా పెడుతున్నానండి. చాలామంది నా టైలరింగ్ షాప్ దగ్గరకు వచ్చాక మాకు నేర్పించండి అక్క, మిషన్ నేర్పించండి అక్క అంటే మనకు కుట్టడానికే టైం ఉండదు, పాపం వాళ్ళకి నేర్పించడానికి టైం ఉండదు కదా. చూడండి, నేను ఇలాగ వీడియోలు తీసి స్టేటస్లో కూడా పెడతానండి. మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా, దగ్గర ఉన్న వాళ్ళు కూడా చూస్తారని పెడతాను. ఫస్ట్ మనం 2 ఇంచులు కానీ 1.5 ఇంచు కానీ ఫోల్డింగ్ చేసుకోవాలి. వక్రవ లావుగా ఉన్న వాళ్ళకి 1.5, సన్నగా ఉన్న వాళ్ళకి 2 ఇంచులు ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ చుట్టూ అలాగా స్ట్రక్చర్ ఒకటి మార్కింగ్తో గీసేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ మాత్రం అక్కడి నుంచి ఫుల్గా గీసుకోకూడదు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ అంతా ఫ్రంట్ పార్ట్ ఉండదు కాబట్టి మనకు లైట్గా అలా లాగేసుకోవాలండి. మ్యాక్సిమం మినిమం కొంచెం తక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే తర్వాత ఎలాగో తీసేసుకుంటామండి. మళ్ళీ నేను ఒక గీత గీసాను కదా, అక్కడ ఆల్రెడీ నేను కట్స్ ఇచ్చున్నానండి. అంటే అక్కడ వరకు కుట్టు స్టిచ్ చేయాలని, అంటే ఫ్రంట్ పార్ట్లో కూడా ఎగ్జాక్ట్గా ఆడే రావాలనేసి గీత గీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మీకు సరిగా కనబడట్లేదు కాబట్టి కెమెరాకి, ఇది కలంకారీ జాకెట్ అండి, అందుకే సరిగా కనబడట్లేదు. అలాగా మీకు కనబడేలాగా క్లియర్గా ఇప్పుడు కనబడుతుంది చూడండి మార్కింగు. ఫస్ట్ అలా మనం స్ట్రక్చర్ గీసేసుకోవాలా. స్ట్రక్చర్ గీసేసుకున్న తర్వాత ఉన్న పలంగా కత్తెర తీసుకొని కచా కట్ చేయాలి. ఉండండి ఆగండి. ఆడ మనం ఎలాగో లో క్రాస్ తీయాలి కాబట్టి నేను ముందే లో క్రాస్ తీసేస్తానండి. మళ్ళీ ఎందుకనని కొంచెం 1/2 ఇంచ్ మందంలో లో క్రాస్ తీసేసుకోండి అంతే. ఇప్పుడు తిప్పుతున్నాను కదండి, ఫ్రంట్ పార్ట్ వస్తుంది మనకు ఆడ. ఇక్కడ బ్యాక్, ఇక్కడ సైడ్ కుట్లు వస్తాయండి. అక్కడ కట్ చేసేసుకొని మనం ఇలాగే కట్ చేసేసుకొని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఎలా తిప్పుతున్నానో అక్కడ వరకే తిప్పేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ వస్తుంది కాబట్టి నేను మ్యాక్సిమం తీసుకున్నానండి. తర్వాత మనం ఇప్పుడు కొలతలు తీసుకుంటాం కదా, అది తీసేసుకుందాం, చూద్దామండి. ఇప్పుడు వస్తాయండి అసలు కొలతలు, బాగా క్లియర్గా గమనించండి. నిదానంగా పెడుతున్న వీడియో, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కూడా ఒకవేళ వచ్చి కొంచెం అర్థం కాకుండా ఈ మెథడ్లో నేను ఎన్నో మెథడ్లు నేర్చుకున్నానండి. నేర్చుకొని ఏ మెథడ్ అయితే మనకు బాగుంటుందని అన్నిట్లో కొంచెం తీసుకొని చూపిస్తున్నాను. ఆల్రెడీ మనం 1 ఇంచ్ గీసేసుకున్నాం కదా, దానికి మార్కింగ్ పెట్టుకొని చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. నేను కట్స్ ఇవ్వలేదు ఎందుకంటే గీసేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు మనం తీసుకోవాలండి. ఆల్రెడీ గీత గీసుకున్నాం కదా, ఆ గీత కాడికి ఖర్చును వదిలేసి కుట్టుని తీసుకొని మనం ఆల్రెడీ డాట్ వేసుకుంటాం కాబట్టి చూడండి, హుక్ సైడ్ కరెక్ట్గా యాజ్ టీజ్ అలాగే డిటో దింపేసి లైట్గా క్రాస్ తిప్పుకోవాలండి. అలాగా క్రాస్ తిప్పేసుకొని క్లియర్గా స్కిప్ చేసి అయినా చూడండి అర్థమవుతుంది. అలా క్రాస్ తీసేసుకొని మనకు వచ్చేసిన అసలు పాటు హుక్ సైడ్ నుంచి ఫస్ట్ కొలత వచ్చి రౌండ్ కొలత ఫస్ట్ అనుకోవాలండి. సెకండ్ వచ్చి హుక్స్ నుంచి మనకు షేప్ బెల్ట్ వరకు వస్తుంది కదా, అక్కడి నుంచి అండి కరెక్ట్గా తీసుకొని మనం డాట్ వేస్తున్నాం కదా, ఆ డాట్ వరకు ఒకటి, దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఖర్చులకు వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఫ్రంట్కి మధ్యలో డాట్కి మనం షేప్ బెల్ట్ కొలుసుకునే దగ్గర 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఎగిరిపోతుంది కాబట్టి 1 ఇంచ్ ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత కుట్టు తీసుకోవాలండి, స్ట్రైట్ కుట్టు కానించి మనం పెద్ద డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్ కన్నా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి, మనం ఇందాక ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా వచ్చేసింది. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఫోల్డింగ్ చేసేసుకోవాలి మరిగ్గా. నెక్స్ట్ వచ్చి ఈ డాట్ నుంచి ఆ డాట్కి ఇది 3వ కొలత అండి. ఎంత ఉంది మనకు? 2.5 ఉంటే ఎంత తీసుకోవాలి మనము? 3.5 తీసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది 3వ కొలతగా ఎంచుకోవాలండి. తర్వాత 4వ కొలత వచ్చి చూడండి, అక్కడి నుంచి అక్కడికి 5.5 ఉందండి. ఆ డాట్ కాడ నుంచి లాంగ్ డాట్ ఉంటుంది కదా, 5.5 ఉంటే మనం ఎంత తీసుకోవాలి? 6.5 తీసుకోవాలి. 6.5 తీసేసుకొని 5th డాట్ ఉంటుంది చూడండి, సైడ్ జాయింట్ మనం కొలుసుకుంటాం కదా,
అది మామూలుగా బ్యాక్ పార్ట్కి అయితే ఫుల్ అంతా తీసేసుకుంటాము. ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం షేప్ బెల్ట్ వరకే తీసుకోవాలి కుట్టు. చూడండి, షేప్ బెల్ట్ వరకే తీసుకొని చంక భాగం నుంచి షేప్ బెల్ట్ వరకే తీసుకోవాలి. అక్కడ వరకే తీసుకొనేసి టేప్ ఉంటే టేప్తో చూసుకోండి, లేకపోతే బ్లౌజ్ అయినా డైరెక్ట్గా పెట్టుకొని ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చండి. ఇప్పుడు 5.5 ఉంటుంది, 6.5 ఉంటుంది, అట్లాగా 5.5 ఉన్నిందండి. 6 పెట్టుకొని 6 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలండి దానికి. ఇక్కడంటే మనం డాట్స్ మలుస్తాం కాబట్టి ఇప్పుడు ఆ గీత నుంచి సెకండ్ కానించి థర్డ్కి, థర్డ్ కానించి ఫోర్త్కి అట్లా గీసేసుకోవాలి వరామరిగ్గా గీసేసుకొని దానికి 2.5 ఇంచు కానీ చూడండి 3.5 ఇంచు కానీ మన ఇష్టం, వాళ్ళు డాట్ పొడవు ఎంత ఉందో బ్లౌజ్లో కొలిసేసుకొని తీసుకోవాలి. ఇటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అవి డాట్స్లోకి వెళ్ళిపోతాయి. అందుకే మనం 1 ఇంచు తీసుకున్నది. తర్వాత దాని మధ్యలో నుంచి ఒకటి, ఎటు నుంచి చూసినా 1.5 ఇంచు గ్యాప్తో ఉండాలండి. 1.5 ఇంచు గ్యాప్తో ఉంటే ఎటు నుంచి చూసినా 1.5 ఇంచు గ్యాప్లో ఉంటే మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువగా కోసుగా లేకుండా, మరీ అదే వేసినట్టు లేకుండా మితంగా ఉంటుందండి. చూడండి, ఒక డాట్స్ అలాగా బాణం గుర్తులా పెట్టేసుకొని ఎక్కడ వరకు డాట్ రావాలో ఆడ వరకు అలాగే ఆపేసండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అలర్ట్గా చేయాలి. అంటే చూడండి, యాస్టీజ్ కట్ చేసేసుకున్నాను, అంతే కదండి. ఇంకా దీంట్లో మనకు అర్థం కాకపోవడానికి ఏముంది, ఇట్లాగే కొట్టండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా తొందరగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ నేను క్రాస్ తీసేసుకున్నాను, ఆ డాట్ కాడ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక గీత గీసుకున్నాం కదా, మనకి ఫ్రంట్ నెక్ అక్కడ దాకా వచ్చింది, మిగిలిన ఎక్స్ట్రా వచ్చి కట్ చేసేసానండి. అంతేనండి.